3:26 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 3:26 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు. ఈ మాటలు ఈ పూట మనము చూసినట్లయితే లోకములో, సమాజములో ఎక్కడ చూసినా నెమ్మది లేక, సుఖము లేక, ఈ నెమ్మది లేక, ఈ సుఖము లేక అనేక మంది బిడ్డలు నలిగిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఆత్మహత్యలకు ప్రయత్నాలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. చెడు వ్యసనాలకు, దురవ్యసనాలకు స్త్రీలు, పురుషులు భేదము లేకుండా బానిసలైపోతున్నారు. దానికి బలమైన కారణము ఏమిటంటే, ఇక్కడ నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. సుఖము లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సుఖము అనేది ఎప్పుడు కలుగుతుంది? ఈ శాంతి, ఈ నెమ్మది అనేది ఇప్పుడు మనిషికి దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? జగమంతా వెనుకుతున్నారు, జనులందరిని అడుగుచున్నారు. ఏమిటి అంటే, సుఖము లేదు, సుఖము లేదు. కుటుంబములో సుఖము లేదు, ఉద్యోగములో సుఖము లేదు, వ్యాపారములో సుఖము లేదు, జీవితములో సుఖము లేదు, బిడ్డల మధ్యలో సుఖము లేదు, బంధువుల మధ్యలో సుఖము లేదు. నా దేవుడు నీ జీవితములో నిన్ను సుఖముగా అనుగ్రహించగలిగిన వాడు, నీకు సుఖ సౌఖ్యములు అనుగ్రహించగలిగిన వాడు యేసు ఉన్నాడు. ఆమేన్. యేసు ఉన్నాడు. ఈరోజు ఎంతో ధనము సంపాదించిన వారి సహితము, ఎంతో పేరు సంపాదించిన వారి సహితము, ఎంతో ఉన్నతమైన స్థాయి కలిగిన వారు సహితము ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పేరు ద్వారా మాకు సుఖము లేదు, ఈ ధనము ద్వారా మాకు సుఖము లేదు. నా దేవుని వాక్యము ఈ పూట చెప్తుంది, నా యేసయ్య నీకు సుఖ సౌఖ్యములు అనుగ్రహించగలిగిన వాడు. ఆమేన్, ఆమేన్. నా దేవుడు చెప్తున్న మాట ఇర్మియా ప్రవచన గ్రంథము 1:8 వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథము 1:8 వాక్యాన్ని చదువుకుందాం. వారికి భయపడకుము, నిన్ను చుట్టూ ఉన్న పరిస్థితులకు, నీ చుట్టూ ఉన్న శత్రువులకు, నీ చుట్టూ నిన్ను తొందర పెడుతున్న పరిస్థితులకు నీవు భయపడకము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఏ పరిస్థితుల మధ్యలో నీ జీవితం ఉన్నా, ఏ స్థితిలో నీ జీవితం ఉన్నా, ఎలాంటి భయానుకరమైన బ్రతుకు నీ బ్రతుకుగా ఉన్నా, నా దేవుని వాక్యము చెప్తుంది, నిన్ను విడిపించుటకు. ఎవరిని విడిపించటానికి? నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను విడిపించువాడిని ఉన్నాను. ఎంత బంధకములలో నువ్వు యాతన పడుతున్నా, ఎలాంటి స్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నా, నిన్ను విడిపించటానికి నేనున్నాను, తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా అనుకున్న వారు రాలేని స్థలానికి నేను వస్తాను. నా అనుకున్న వారు నీకు దూరం అయిపోయిన స్థితిలో కూడా నేను నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించగలిగిన శక్తి, సామర్థ్యత నాకుంది. దేవునికి స్తోత్రం. ఇద్దరు భక్తులు
ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. దేవుడు వారి జీవితంలో చేసిన కార్యములను మరొకరికి తెలియచేస్తూ ఉన్నారు. అంటే ప్రభువుకి ప్రతినిధులుగా ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా అంటే అందరూ అలా ఉండరు. ఏం చేస్తారంటే చక్కగా ప్రార్థన కూటం అంటే ఇప్పుడు కడుపు నిండా భోజనం పెట్టే స్థలం అని అర్థమైపోయింది. వస్తారు, భోజనం టయానికి కడుపు నిండా భోజనం చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, బైబిల్ దాచిపెట్టేస్తారు. మరల ఆదివారం వరకు బైబిలే పట్టుకోరు, మరల ఆదివారం వరకు ప్రార్థనే చేయరు, మరల ఆదివారం వరకు మోకాలే వంచరు, మరల ఆదివారం వరకు కుటుంబం ఆరాధన చేయరు, మరల ఆరాధన వరకు ఆదివారం వరకు యేసు అన్న మాట వారి నోటే రాదు. ఏమి తిందాం, ఏం వండుకుందాం, ఎక్కడికి వెళ్దాం, ఇది తప్ప మరొకటి ఉండదు. అలా కాదు ఆ భక్తులు. వారు ఏ స్థలములో ఉన్నా వారు ప్రభువుకి ప్రతినిధులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నీ ప్రతినిధిగా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నీ ప్రతినిధిగా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నీ ప్రతినిధిగా. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఏ స్థలములో ఉన్నా యేసయ్యకు సాక్షిగా. ఎవరికి సాక్షిగా? ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనకు ప్రతినిధిగా, ఆయనకు ప్రతినిధిగా. ఆయన ప్రతినిధి అంటే నన్ను ఆయన పంపాడు, ఆయన నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన నాకు శక్తినిచ్చాడు, ఆయనకు బలం ఇచ్చాడు, ప్రతినిధిగా. ఇప్పుడు మన ప్రాంతాల్లో కొన్ని న్యూస్ ఛానల్ ప్రతినిధులు ఉంటారు. వారు చేసే పని ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఆ ఛానల్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగా వీళ్ళు ఏ స్థలములో ఉన్నా యేసయ్యకు ప్రతినిధిగా, యేసయ్యకు సాక్షిగా. దేవునికి స్తోత్రం. అయితే ఆ ప్రాంతంలో కూడా యేసయ్యకు ప్రతినిధిగా, యేసయ్యకు సాక్షిగా ఉండి వీళ్ళు సాక్ష్యాన్ని పంచుకుంటా దేవునికి ప్రతినిధిగా వీళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంటే, యేసయ్యకు ప్రతినిధిగా ఉంటారా మీరు? పాపానికి ప్రతినిధిగా ఉండాలి. దేనికి ప్రతినిధిగా ఉండాలి? శాపానికి ప్రతినిధిగా ఉండాలి. కానీ యేసయ్యకు మీరు ప్రతినిధిగా ఉంటారా? మంచి మాటలు చెప్తారా? మంచి సాక్ష్యం చెప్తారా అని వీళ్ళను, ప్రియ దేవుని బిడ్డలారా, కొరడాలతో వీళ్ళ వస్త్రాలను పీకి రక్తము కారునంతగా వీళ్ళని కొట్టారు. చెప్పాలి ఎలా కొట్టారు? వస్త్రాలు పీకేసి రక్తాలు కారునంతగా కొట్టి, అయినా వాళ్ళ కక్ష చల్లారలా, అయినా వారి కోపం చల్లారలా. ఏంటి బాబు అంటే, మీరు ఈ లోకములో దేనికి ప్రతినిధిగా ఉన్నా ఒప్పుకుంటాం, కానీ యేసయ్యకు ప్రతినిధిగా, యేసయ్యకు సాక్షిగా మీరు బాగుపడి అనేక మందిని బాగు చేస్తానంటే మేము ఒప్పుకునేది లేదు అని వాళ్ళ కక్ష చల్లారకుండా వాళ్ళని తీసుకెళ్ళి మిమ్మల్ని ఎవరు ఇడిపిస్తారో, మీ తరపున ఎవరు వస్తారో, ఆ యేసయ్య శిలువ మీద ఎలాడుతూ ఆయనే దిక్కు లేకుండా అయిపోయాడు, ఆయన వచ్చి మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూస్తామని దుర్భాషలు ఆడుతూ వీళ్ళను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసేసారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఎదుట
నీ శత్రువు గేలు చేస్తూ ఉండొచ్చు. నీ ఎదుట నీ శత్రువు నీ గురించి చెడ్డ మాటలు, దుర్భాషలు మాట్లాడుతూ ఉండొచ్చు. నీ జీవితంలో ఒక ఆయుధం ఉంది, అది స్తుతి ప్రార్థన ఆయుధం. దేవునికి స్తోత్రం. నీ శత్రువు ఎంత శక్తిమంతుడై ఉండొచ్చు, నీ ఎదుట ఉన్న సమస్య ఎంత విస్తరించినదై ఉండొచ్చు, కానీ నా దేవుడు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, అది స్తుతి ప్రార్థన అనే ఆయుధము. ఆమేన్. ఏం ఆయుధం అది? స్తుతి ప్రార్థన. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పగలంతా కొట్టారు, ఆ సాయంత్రం ఆ యొక్క చెరసాల్లో వేసేశారు. చెరసాలలో బొండ వేసి, కాళ్ళకు బొండ వేసి, చేతులకు సంకెళ్ళు వేసి తాళాలు పెట్టేశారు. ఆ రాత్రి వారు పాటలతో ప్రార్థిస్తూ ఉన్నారు, పాటలతో ప్రార్థిస్తూ ఉన్నారు. వారి స్తుతి ఆపలేదు. కష్టాలు వచ్చాయని, కన్నీళ్ళు వచ్చాయని, నష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, సుఖము పోయిందని వారు ఏం ఆపలేదు? స్తుతి ఆపలేదు, ప్రార్థన ఆపలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ జీవితంలో ప్రభు ఎందుకు సుఖము కలగ చేయలేకపోతున్నాడంటే, నీకు సంతోషం వచ్చినా దేవుడు గుర్తుండడు. ప్రార్థన ఉంటుంది. ఏంటంటే సంతోషం ఎక్కువైపోయింది. చుట్టాల్లో, పిండి వంటల్లో పడిపోయి చర్చికి రారు. లేదేదైనా కొద్దిగా నీరసంగా ఉన్నా ఊరంతా తిరుగుతారు. కానీ అమ్మ చర్చికి రమ్మంటే హుషారు లేదు. ఏం లేదు అమ్మమ్మ? ఏం లేదు? హుషారు లేదు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరిని అడిగాను, అమ్మ ఆదివారం రాత్రి అంటే, ఉదయాన్నే లేచి మార్కెట్కి వెళ్తున్నానన్నా. ఎక్కడికి వెళ్తున్నాను? మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి పేణం సుడిపడిపోతుంది. పేణం, ఎన్ని కేజీలు చేపలు తెస్తున్నావు తల్లి, ఎన్ని కేజీలు మాంసం తెస్తున్నావు తల్లి, ఎన్ని కేజీలు కూరగాయలు తెస్తున్నావు తల్లి, ఎంతమందికి చేసి పెడుతున్నావంటే, ఏముందలేనా ఈ మధ్య తినటం కూడా మానేసేలే అంట. మరి ఎందుకు పోతున్నట్టు? అలవాటు అంట. చర్చికి వచ్చే అలవాటు లేదు. వాస్తవం, నిజం. పాస్టమ్మా సాక్ష్యం, నువ్వు వాస్తవేనా? దేవునికి స్తోత్రం. మార్కెట్ అలవాటైపోయింది, కానీ చర్చి, ప్రార్థన, కన్నీటి జీవితము, ప్రార్థన జీవితము అలవాటు లేకపోయింది. అందుకే నీ దరిద్రము నీతోనే, నీ దరిద్రము, నీ శాపము నీతోనే, నీ సమస్యలు నీతోనే, నీ కష్టాలు నీతోనే. అందుకే నీ జీవితంలో నెమ్మది లేకపోవటం, అందుకే నీ జీవితంలో శాంతి లేకపోవటం, అందుకే నీ జీవితంలో సుఖము లేకపోవటం ఈ దినము నా దేవుడు చెప్తున్నాడు. మనుషులందరూ అనుకోవచ్చు, ఇక నిన్ను విడిపించువారు లేరని. ఎవడు మిమ్మల్ని విడిపిస్తాడో మేము చూస్తామని గ్రామమంతా, పట్టణమంతా ఛాలెంజ్ చేసింది పౌలు శీలల జీవితంలో. అయితే వారు ఏ ఛాలెంజ్లు చేయలేదు, కానీ వారు కలిగి ఉన్నది, వారు ఏం కలిగి ఉన్నారు? వారు కలిగి ఉన్నది పాటలతో ప్రార్థిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. పాటలతో ప్రార్థన, పాటలతో ప్రార్థన, పాటలతో ప్రార్థన, పాట ప్రార్థన, పాట ప్రార్థన, పాట ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ పాట ప్రార్థన, ఈ పాట ప్రార్థన చేస్తుంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా, నిన్ను విడిపించుటకు నేను నీకు. దేవునికి స్తోత్రం. ఎవరైతే పాట పాడుతూ ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన మీద ఆశపడతారో, వారు ఎంత బంధకాలలో సుఖము లేక, జీవితంలో నెమ్మది లేక,
నలిగిపోతూ ఉన్న వారి జీవితంలో భయమే లేదు. ఎందుకనంటే నా ప్రభు వారిని విడిపించటానికి వారికి తోడయ్యున్న దేవుడు. అలాగా పాట ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక చూసిన వాళ్ళందరూ కూడా వేళనగా ఉంది. ఎంత జరిగినా వీళ్ళకి సిగ్గు రాలేదా? ఏమంటున్నారమ్మా? ఎంత జరిగినా వీళ్ళకి ఆ ప్రార్థనే లేకపోతే, ఆ పాటే లేకపోతే వీళ్ళ బ్రతుకులు ఇక్కడ దాకా రావు కదా. అయినా సిగ్గు లేని వాళ్ళు, శరం లేని వాళ్ళు, ఏమి లేని వాళ్ళు, సిగ్గు శరము లేని వాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఏమి లేని వాళ్ళు, సిగ్గు శరం లేనివాడు. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలోనైనా నా ప్రభువు బిడ్డలు స్తుతి ఆపరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుట మానను, స్తుతి నేను ఆపను. ఎన్ని కష్టములు రానివ్వండి, ఎన్ని నష్టములే రానివ్వండి, ఎన్ని ఇరుకులే రానివ్వండి, ఎన్ని ఇబ్బందులే రానివ్వండి, ప్రార్థించుట మానను, స్తుతి నేను ఆపను. ప్రార్థించుట మానను, స్తుతి నేను ఆపనని వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వీళ్ళు స్తోత్రము చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని ఘనపరుస్తూ, ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక ఆ పరిస్థితులలో నా ప్రభు ఆకాశమందుండి చూశాడండి. ఆకాశమందుండి చూస్తే ఈ సహోదరి ఈ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తుంది. ఈ సహోదరి ఈ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తుంది. ఆ సహోదరి ఆ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తుంది. ఈ సహోదరి ఈ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తుందని ఒక్కొక్కరిని దేవుడు చూస్తూ ఉన్నాడు. నా స్వభావాన్ని చూస్తున్నాడు, నా బాధను చూస్తున్నాడు, నా పరిస్థితులన్నీ, నీ పరిస్థితులన్నీ అయినా గమనిస్తూ ఉన్నాడు. చెప్పాలమ్మ, ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడమ్మా? గమనిస్తూ ఉన్నాడు. పావని ఎప్పుడు వచ్చిందో ప్రభు ఏం చేస్తున్నాడు అమ్మా? ఏం చేస్తున్నాడు? కృపావతాక పిలువకొని ఎందుకు వచ్చిందో దేవుడు ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు లేదా? ఆయన అంత పాస్టమును కూడా గమనిస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు. చెరసాలలో ఉన్న పౌలు శీలలను కూడా ఏం చేస్తున్నాడు? ఆయన గమనిస్తూ ఉంటే చేతికి చూస్తే సంఖ్యలు, కాళ్ళకు చూస్తే బొండ వేసి బిగించారు. చప్పట్లు లేవు, వాయిద్యాలు లేవు, మైకులు లేవు, కీబోర్డులు లేవు, తబలాలు లేవు, తాళాలు లేవు. కానీ ఆ నోటితో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థనా పాట, ప్రార్థనా పాట, ప్రార్థనా పాట, ప్రార్థనా పాట. ఇక అది చూసిన నా దేవుడు వాగ్దానము గుర్తు చేసుకున్నాడు. ఏంటి వారికి ఇచ్చిన వాగ్దానం? నిన్ను విడిపించటానికి నేను తోడై ఉన్నాను. సుఖము లేదనుకుంటున్నావేమో, శాంతి లేదనుకుంటున్నావేమో, నెమ్మది లేదనుకుంటున్నావేమో, నిన్ను విడిపించటానికి నేను తోడై ఉన్నాను. అందరూ అనుకుంటున్నారు వీళ్ళ బ్రతుకుల్లో ఎవరున్నారో చూద్దాం, వీళ్ళకి దిక్కు ఎవరున్నారో చూద్దాం అనుకుంటున్న సమయంలో ఆ రాత్రి చెరసాలు పునాదులు కదిలిపోయాయి. ఇత్తడి గడియలన్నీ, ఇనప తలుపులన్నీ ఊడిపోయాయి. దేవుని శక్తి ఆ చెరసాల మీదకు దిగిపోయి, ఈ లోకములో ఉన్నవాని శక్తి కంటే మనలో ఉన్నవాని శక్తి అధికమైపోయింది. ఆ శక్తి దిగేసరికి
ఆ ఇత్తడి గడియలన్నీ ఊడిపోయాయి, సంఖ్యలన్నీ ఊడిపోయాయి. ఖైదీలు బయట తిరుగుతూ ఉన్నారు, బయట తిరుగుతున్నారు. ఈ చెరసాలలోనికి, ఈ క్యాంపస్లోనికి పౌలు శీలలు ఎలా వచ్చారు అంటే నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సుఖము లేకుండా, రక్తపు గాయములతో ఆ రక్తము కారి ఆ రక్తం ఎండిపోయి వాసనతో సంకెళ్ళతో ఆ స్థలానికి వచ్చారు. అయితే ఇప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 36 అధ్యాయాన్ని చదువుకుందాం. 36 అధ్యాయాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 16 అధ్యాయము 36 వచనాన్ని చదువుకుందాం. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపారు గనుక మీరిప్పుడు బయలుదేరి ఆగమ్మా, మీరిప్పుడు ఇదిగో న్యాయాధిపతులు వర్తమానం పంపారు మిమ్ములను విడుదల చేయమని. మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. కొడు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఇంతవరకు మీకు సుఖము లేదేమో, ఇంతవరకు మీకు నెమ్మది లేదేమో, ఇంతవరకు మీకు శాంతి లేదేమో. చెరసాల నాయకునిగా నేను చెప్తున్నాను, న్యాయాధిపతులే వర్తమానం మీ కొరకు పంపారయ్యా. మీరు ఆరాధన చేస్తున్న దేవుడు ప్రభుత్వాన్ని కదిలించగలిగిన వాడయ్యా, చెరసాల పునాదులు కదిలించగలిగిన వాడయ్యా. వర్తమానం వచ్చిందయ్యా, ఇప్పుడు మీరు ఎలా వెళ్ళాలి? సుఖముగా వెళ్ళండి. ఎలా వెళ్ళండి? సుఖముగా వెళ్ళండి. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు శీలలకు ఆ గాయాలకి ట్రీట్మెంట్ ఎవరు చేశారంటే చెరసాల నాయకుని యొక్క ఫ్యామిలీయే చేశారు. ఇప్పుడు వారు సుఖముగా, సౌఖ్యముగా, నెమ్మదిగా, సంతోషముగా వెళుతున్నారు. అయ్యా, ఎలా వచ్చింది నెమ్మది మీకు? ఎలా వచ్చింది సుఖము మీకంటే, అయ్యా మేము పాటలతో ప్రార్థించాము. ఇరుకులో ఉన్నప్పుడు కూడా, సమస్యలో ఉన్నప్పుడు కూడా, నిందలో ఉన్నప్పుడు కూడా, బాధలో ఉన్నప్పుడు కూడా, నష్టములో ఉన్నప్పుడు కూడా, మా బ్రతుకులో, మా జీవితములో మేము చేసిన పని ఏమిటంటే మేము ఆయనని పాటలతో ప్రార్థించాము. దేనితో ప్రార్థించాము? పాటలతో ప్రార్థించాము. ఆ పాటలతో మేము ప్రార్థించినప్పుడు మాకు మా దేవుడు సుఖము కలగచేశాడు. ఈ దినము నీ జీవితంలో సుఖము లేకుండా హింసించబడుతున్నావా, బంధించబడుతున్నావా, కొట్టబడుతున్నావా, నెట్టబడుతున్నావా, విసిరివేయబడుతున్నావా, శాంతి లేని దశలో ఏ పరిస్థితిలో నా ప్రియ దేవుని బిడ్డ నీవు పాటలతో ప్రార్థించగలిగితే, నా ప్రభు హస్తపు నీడలోనికి చేరి ఆయన సహాయము నీవు కోరినట్లయితే, ఇదిగో నీ జీవితములో సుఖమే, నీ జీవితములో క్షేమమే, నీ జీవితములో లాభమే నా దేవుడు అనుగ్రహించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచి, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మేముండలేమయ్యా. నోరు తెరిచి బిగ్గరగా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా.